స్థానిక వైసీపీ నాయకులు వివేకానంద రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఇప్పటం గ్రామస్తురాలు స్వప్న ఆరోపించారు. తమ పిల్లలను అడ్డుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ఇప్పటం వైసీపీ నాయకుడు మున్నంగి వివేకానంద రెడ్డి వహించాలని చెప్పారు. మాది ఇప్పటం గ్రామం ఏమినేని స్వప్న అండి నా పేరు. నా భర్త పేరు ఏమినేని మల్లికార్జునరావు అండి. మాది పేద కుటుంబం అండి. మేమేమి లేనివాళ్ళం. అయితే మేము కూలి చేసుకునే వాళ్ళం అండి. దారుణంగా వచ్చి కావాలని మా ఇళ్ళ మీదకి క్రేన్లు తీసుకొచ్చి ముందు రావటమే స్లాబ్ మీదకి వచ్చారు. స్లాబ్ మీదకి వచ్చి ఆ పని లాగేసేస్తుంటే నేను ఏది చదువుకోలేదు. మా ఆయన లారీకి వెళ్ళాడు. లారీకి వెళ్ళి వచ్చిన ఆయన ఉండదాకన్నా ఉండండి అన్నాయని ఈ ఊరు ప్రెసిడెంట్ వివేక్ గారు కాళ్ళు పట్టుకున్నా. నేను పట్టుకున్నా. ఇల్లు కోలమని ఉందా? మా ఇల్లు కోలమని ఉందా నీకు? ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఇల్లు కోలమని? కాపురాలు చేసుకునే ఇల్లు కోలమని నీకు ఎవరు చెప్పారు? జగనన్న చెప్పాడా? ఏ లెక్క చెప్పాడు జగనన్న? ఒకప్పుడు వాగ్దానాలు చేశాడు కదా, ఆడపిల్లలను ఆదుకుంటానని. ఆడపిల్లల కాళ్ళ మీద పడితే కనికరం కూడా లేకోకుండా చేయమని ఉందా? నా ఇల్లు పడేసిన ఆయనకి ఆయన ఎక్కడున్నాడు? ఏ రోడ్డు మీద ఉన్నాడు? ఆయనకి ఎంత స్థలం ఉంది ఆయన ఇంటి ముందు? నా ఇల్లు పడేసి నన్ను నానా రకాలుగా చిత్రవధం చేశాడు. ఎన్ని రకాలుగా అంటే రెండో రోజు కూడా అన్న నీకు దండం పెడతానన్నా, నేను కట్టుకోలేనన్నా, నేను కట్టుకోని పరిస్థితిలో ఉన్నానన్నా. నేను నాకు ఒక సెంటు భూమి కూడా ఇంకో సాట లేదు. ఈ సెంటు తప్ప ఇంకో సాట లేదు అన్న. మాది సెంటున్నరైతే అరసెంటు కూల్చేసేసాడు. మెట్లు స్లాపు సగం కూల్చేసేసాడు. ఎంతమంది కాళ్ళు పట్టుకున్నానో నాకు తెలుసు ఆ బాధ. 10 రోజులు నేను ఏడుపు ఏడవకోకుండానే ఉన్నాను, నాకు తెలుసు. కానీ నువ్వు ఒక్క రోజన్నా వచ్చి అమ్మ నువ్వు లేని దానివి, నేను నా తప్పేనని నువ్వు ఒప్పుకున్నావా? ఈరోజు మమ్మల్ని బెదిరిస్తున్నావు. నువ్వు ఇంకా ఎర్రమార్కింగ్ కాడికి నేను పడేస్తానని నువ్వు నన్ను బెదిరిస్తున్నావు. పడేస్తావా? పడేయి. ఎంతవరకు పడేస్తావు? ఇల్లు మొత్తం కూల్చినా సరే ఈరోజు మేము పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఉంటాం. మేము అవసరమైతే రోడ్డు మీద అయినా ఉంటా. నేను పడేయి. నువ్వు పడేస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నావు. నా పిల్లల నిన్న బండి ఆపేసేసి నా పిల్లల్ని నీ తల్లి ఈ రకంగా మీడియా ముందు చెప్పింది. మీ తల్లి చెప్పాల్సినంత పని ఏమొచ్చింది? ఆ పవనాన్ని ఎంతవరకు ఆపుతాడు మీ అమ్మనే అని చెప్పి నా పిల్లల్ని బండి ఆపేసేసారు. నా కొడుకు మెకానిక్ పని చేస్తాడు. నాకు 2